రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వివిధ జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వారం రోజుల్లో 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మేరకు టెంపరేచర్ నమోదయ్యాయి. రాష్ట్రంలో 20 చోట్ల 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఇవాళ రేపు రాష్ట్రంలో వడగాల్పులు వీయనున్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. అటు 2016 తర్వాత ఈసారి నల్గొండ జిల్లాలో భారీగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి. నిడమనూరు ఇబ్రహీంపేటలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్లో 43.3 టెంపరేచర్ నమోదైంది. అటు వడదెబ్బకు నిజామాబాద్ జిల్లాలో 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఉక్కపోత వడగాల్పుల దృష్ట్యా వృద్ధులు పిల్లలు బయటకు రావద్దని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వివిధ జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వారం రోజుల్లో 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మేరకు టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలో 20 చోట్ల 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇవాళ రేపు రాష్ట్రంలో వడగాల్పులు వీయనున్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. అటు 2016 తర్వాత ఈసారి నల్గొండ జిల్లాలో భారీగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి. నిడమనూరు ఇబ్రహీంపేటలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్లో 43.3 టెంపరేచర్ నమోదైంది. ఇక వడదెబ్బకు నిజామాబాద్ జిల్లాలో 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఉక్కపోత వడగాల్పుల దృష్ట్యా వృద్ధులు పిల్లలు బయటకు రావద్దని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు.